హలో ఫ్రెండ్స్, రీసెంట్గా మనం డార్క్ సైడ్ ఆఫ్ ఫుట్బాల్ మీద పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. దాని కంటిన్యూషనే ఈ పార్ట్. సో ఇన్ కేస్ ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ వీడియో చూడడానికి ట్రై చేయండి. పార్ట్ 1లో ఫుట్బాల్ని యునైట్ చేయడానికి స్టార్ట్ అయిన ఫీఫా ఎలా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్గా మారిందో, వరల్డ్ కప్ హోస్టింగ్ రైట్స్ కోసం కంట్రీస్ ఎలా కంపీట్ చేసుకున్నాయో, 2015లో ఎఫ్బిఐ ఫీఫా అఫీషియల్స్ని అరెస్ట్ చేసిన ఇన్సిడెంట్, వీటన్నిటి గురించి కూడా మనం ఆ పార్ట్లో చెప్పడం జరిగింది. ఇవన్నీ చూశాక అందరికైతే ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఫీఫాలో కరప్షన్ ఉంది కాబట్టి మ్యాచ్ రిజల్ట్స్ కూడా ఫిక్స్ చేస్తారని. యాక్చువల్లీ ఇది ఇప్పటి ఫుట్బాల్ హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్. మరి దానికి ఆన్సర్ ఏంటో తెలుసుకుందామా? లెట్స్ గెట్ ఇన్ టు ద షో. 1978 అర్జెంటీనా వరల్డ్ కప్. 1978 ఆ టైంలో వరల్డ్ కప్ అర్జెంటీనాలో జరిగింది. ఆ టైంలో అర్జెంటీనా మిలిటరీ డిక్టేటర్షిప్లో ఉండేది. కంట్రీలో హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ జరుగుతున్నాయని చెప్పి ఇంటర్నేషనల్ మీడియాలో కొన్ని రిపోర్ట్స్ అయితే వచ్చాయి. సో ఇలాంటి ఎలిగేషన్స్ని తిప్పికొట్టాలంటే వరల్డ్ కప్ వాళ్ళకి మంచి ఆప్షన్. వరల్డ్ కప్కు ముందు మంచి ఇమేజ్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ వరల్డ్ కప్ని ఒక గోల్డెన్ ఆపర్చునిటీ లాగా చూసింది. టోర్నమెంట్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి అర్జెంటీనా సెమీఫైనల్ గ్రూప్లో పెరూతో ఆడాల్సి వచ్చింది. సో వాళ్ళు ఫైనల్కి క్వాలిఫై అవ్వాలంటే మినిమం 4 గోల్ డిఫరెన్స్ పెట్టి పెరూ పైన గెలవాల్సింది. చెప్పాలంటే ఇది ఆ టైంలో ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ రిజల్ట్స్ వచ్చాక అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈ మ్యాచ్లో అర్జెంటీనా 6 గోల్ చేస్తే పెరూ 1 గోల్ కూడా చేయలేదు. దీంతో ఎంటైర్ ఫుట్బాల్ వరల్డ్ షాక్లోకి వెళ్ళిపోయింది. అసలు ఇది ఎలా పాసిబుల్ అని చెప్పి అందరిలో ఒక క్వశ్చన్ అయితే స్టార్ట్ అయింది. తర్వాత ఇయర్స్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో, ప్రెషర్ ఉందేమో అని చాలా ఎలిగేషన్స్ వచ్చాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ మ్యాచ్ ఫిక్స్ అయింది అని ప్రూవ్ చేసే ఫైనల్ కంక్లూజివ్ ఎవిడెన్స్ ఇప్పటికీ లేదు. అందుకే హిస్టరీ బుక్స్లో ఇది ఫుట్బాల్ బిగ్గెస్ట్ అన్ఆన్సర్డ్ కాంట్రవర్సీస్లో ఒకటిగా మిగిలిపోయింది. నెక్స్ట్, ది డిస్గ్రేస్ ఆఫ్ జిఐ జాన్. 1982 ఫీఫా వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ స్పెయిన్లో జరిగింది. ఫుట్బాల్ హిస్టరీలో షేమ్ఫుల్ మ్యాచెస్ లిస్ట్ కనుక తీస్తే ఈ ఇన్సిడెంట్ టాప్లో ఉంటుంది. వెస్ట్ జర్మనీ వర్సెస్ ఆస్ట్రియా. గ్రూప్ క్యాలిక్యులేషన్స్ ప్రకారం వెస్ట్ జర్మనీ మ్యాచ్ గెలిస్తే చాలు నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిపోతుంది. అంటే జస్ట్ వాళ్ళు 1-0తో గెలిస్తే చాలు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కేవలం వెస్ట్ జర్మనీ ఒకటే కాదు, 1-0 తేడాతో గెలిస్తే ఆస్ట్రియా కూడా నెక్స్ట్ రౌండ్కి క్వాలిఫై అయిపోతుంది. సో రెండు టీమ్స్కి కూడా క్వాలిఫై అవడానికి ఈ 1-0 అనే స్కోర్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఫైనల్గా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ 10 నిమిషాల్లో జర్మనీ టీం 1 గోల్ కొట్టింది. అండ్ ఆ తర్వాత మ్యాచ్ మొత్తం సప్పబడిపోయింది. ఆల్మోస్ట్ 80 నిమిషాల పాటు జర్మనీ నుంచి కానీ అటు ఆస్ట్రియా నుంచి కానీ ఎలాంటి అటాక్ లేదు. అసలు గేమ్లో అర్జెన్సీ అనేది కనిపించలేదు. చెప్పాలంటే ఆ మ్యాచ్ అసలు రియల్ ఫుట్బాలే కాదు. ప్లేయర్స్ బాల్ని పాస్ చేసుకుంటూ టైం వేస్ట్ చేస్తూ మ్యాచ్ని ఫినిష్ చేశారు. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్ వాళ్ళ టీమ్స్ 2 క్వాలిఫై అయిపోతుందనే సంతోషంతో విజిల్స్ వేస్తూ ఉన్నారు. బట్ టీవీ కామెంటేటర్స్ మాత్రం ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ వాచింగ్ అని చెప్పి లైవ్లో క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫీఫా ఒక ఇంపార్టెంట్ రూల్ని తీసుకొని వచ్చింది. లాస్ట్ గ్రూప్ మ్యాచెస్ అన్నీ కూడా సేమ్ టైంలో కండక్ట్ చేయాలని చెప్పి ఒక రూల్ని అయితే పాస్ చేసింది. ఎందుకంటే ముందే రిజల్ట్స్ కనుక తెలిస్తే టీమ్స్ క్యాలిక్యులేషన్స్ చేసి రిజల్ట్స్ని ఇలా మ్యానిపులేట్ చేయకుండా ఉంటారని చెప్పి ఈ రూల్ని అయితే ఫీఫా తీసుకొని వచ్చింది. నెక్స్ట్, 2002 రెఫరీ కాంట్రవర్సీ. 2002 ఫీఫా వరల్డ్ కప్ని సౌత్ కొరియా ఇంకా జపాన్ కలిసి హోస్ట్ చేశాయి. సౌత్ కొరియా అన్బిలీవబుల్గా పర్ఫామ్ చేసి క్వార్టర్ ఫైనల్స్కి చేరుకొని దాంట్లో కూడా విజయాన్ని సాధించి సెమీఫైనల్స్కి చేరుకుంది. కానీ ఇటలీతో జరిగిన మ్యాచ్లో అలాగే స్పెయిన్తో జరిగిన ఈ 2 మ్యాచెస్లో కూడా చాలా కాంట్రవర్షియల్ రెఫరీ డెసిషన్స్ అయితే వచ్చాయి. లైక్ ఇటలీ గోల్ని క్యాన్సిల్ చేయటం, స్పెయిన్ గోల్స్ని డిస్అలౌ చేయటం, అయిన దానికి కాని దానికి ఫౌల్స్ ఇవ్వటం, ఒకవేళ క్లియర్ ఫౌల్ అయినా కానీ దాన్ని ఫౌల్ అని చెప్పకపోవటం, ఆఫ్ సైడ్ కాల్స్, ఇలా రెఫరీ డెసిషన్స్లో మల్టిపుల్ ఫ్లాస్ అయితే ఆ రోజు ఫ్యాన్స్కి కనిపించాయి. చెప్పాలంటే ఫుట్బాల్ ఫ్యాన్స్ ఎప్పటికీ ఆ మ్యాచెస్ గురించి డిబేట్ చేసుకుంటూనే ఉంటారు. కొంతమంది అయితే హోస్ట్ కంట్రీకి అడ్వాంటేజ్ ఇచ్చారని చెప్పి అంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే లేదు, ఇది కేవలం రెఫరీ తప్పిదం మాత్రమే, హోస్ట్ కంట్రీస్కి దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పి అంటూ ఉంటారు. కానీ అఫీషియల్ ఇన్వెస్టిగేషన్లో ఈ కాన్స్పిరసీ థియరీస్
ఒట్టి థియరీస్ అని, దీంట్లో ఎలాంటి నిజం లేదని చెప్పి ప్రూవ్ అయింది. సో దీంతో ఇది కేవలం ఒక కాంట్రవర్సీగానే మిగిలిపోయింది. నెక్స్ట్, మ్యారడోనా షాక్. ఫుట్బాల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ప్లేయర్స్ లిస్ట్ కనుక తీస్తే దాంట్లో ఖచ్చితంగా మ్యారడోనా అనే పేరు మనకు కనిపిస్తుంది. కానీ 1994 వరల్డ్ కప్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అదే మ్యారడోనాని టోర్నమెంట్ మధ్యలోనే రిమూవ్ చేసేయటం. టోర్నమెంట్ మధ్యలో మ్యారడోనాని డ్రగ్ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ వచ్చింది. దీంతో ఫీఫా మ్యారడోనాని వరల్డ్ కప్ నుంచి రిమూవ్ చేసింది. ఈ విషయం ఎంటైర్ అర్జెంటీనా ఫ్యాన్స్ని షాక్కి గురి చేసింది. బట్ మ్యారడోనా తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు, తను ఇంటెన్షనల్గా ఎలాంటి చీటింగ్ చేయలేదని. బట్ మ్యారడోనా ఎన్ని చెప్పినా కానీ అఫీషియల్స్ టెస్ట్ చేసినప్పుడు అది పాజిటివ్ వచ్చింది కాబట్టి ఆ డెసిషన్ని వాళ్ళు రివర్స్ చేయలేదు. దీంతో ఒక లెజెండ్ వరల్డ్ కప్ జర్నీ అలా ఎండ్ అయిపోయింది. నెక్స్ట్, ఖత్తర్ హ్యూమన్ రైట్స్. 2022 వరల్డ్ కప్ ఖత్తర్లో జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ వరల్డ్ కప్ కోసం అని చెప్పి ఖత్తర్ స్టేడియంస్ని, రోడ్స్ని, మెట్రో స్టేషన్స్ని, హోటల్స్ని అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారు. కానీ కన్స్ట్రక్షన్ టైంలో థౌజండ్స్ ఆఫ్ మైగ్రెంట్ వర్కర్స్ వర్కింగ్ కండిషన్స్ గురించి ఇంటర్నేషనల్ రేంజ్లో క్రిటిసిజం అయితే వచ్చింది. హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్ ప్రకారం లాంగ్ వర్కింగ్ అవర్స్, ఎక్స్ట్రీమ్ హీట్, పూర్ లివింగ్ కండిషన్స్లో వర్కర్స్ నుంచి వాళ్ళ చేత వర్క్స్ చేపిస్తున్నారని చెప్పి ఒక రిపోర్ట్ని అయితే హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది. ఖత్తర్ గవర్నమెంట్ రిఫార్మ్స్ చేశామని చెప్పినా కానీ డిబేట్ మాత్రం వరల్డ్ వైడ్గా కంటిన్యూ అవుతూనే వచ్చింది. బేసిక్గా ఫుట్బాల్ లవర్స్కి వరల్డ్ కప్ అనేది ఒక సెలబ్రేషన్, కానీ దాన్ని బుల్డ్ చేయడానికి పడిన ప్రైజ్ ఏంటని చెప్పి అందరూ క్వశ్చన్ చేయడం రైజ్ చేశారు. అంటే అంతమంది మైగ్రెంట్ వర్కర్స్ని హింసించి ఫుట్బాల్ సెలబ్రేషన్స్ని బుల్డ్ చేయాలని చెప్పి చాలామంది క్రిటిసైజ్ చేశారు. నెక్స్ట్, ప్రాస్టిట్యూషన్ అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లైమ్స్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అయినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. సోషల్ మీడియాలో చాలామంది చెప్పే ఒక రూమర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే ఫీఫా వరల్డ్ కప్ అంటే ప్రాస్టిట్యూషన్ బిజినెస్ పెరిగిపోతుందని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే బేసిక్గా మీరు ఒలింపిక్స్ కనుక చూసుకుంటే రియో ఒలింపిక్స్లో ఆర్గనైజర్సే 4,50,000 కాండమ్స్ని 10,500 అథ్లెట్స్కి డిస్ట్రిబ్యూట్ చేశారు. అలాగే దేశ నలుమూలల నుంచి ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉంటారు. సో ఈ టైంలో ప్రాస్టిట్యూషన్ బిజినెస్ అనేది పెరిగే అవకాశం అయితే ఉంది. అందుకోసమనే అక్కడ గవర్నమెంట్స్ కూడా ఫ్రీగా కాండమ్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. బట్ ఫీఫా మీద వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే వరల్డ్ కప్ జరిగేటప్పుడు కొన్ని కంట్రీస్లో హ్యూమన్ ట్రాఫికింగ్ అండ్ ఇల్లీగల్ ప్రాస్టిట్యూషన్ పెరిగిపోతుందని చెప్పి కొంతమంది వచ్చి చెప్పడం జరిగింది. ఎస్పెషల్లీ 2006 జర్మనీ వరల్డ్ కప్ ముందు మీడియాలో హ్యూజ్ ప్రిడిక్షన్స్ అయితే వచ్చాయి. కానీ టోర్నమెంట్ అయ్యాక ఇన్వెస్టిగేషన్ చేస్తే అలాంటి లార్జ్ స్కేల్ ట్రాఫికింగ్ క్లైమ్స్కి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అయితే దొరకలేదు. అంటే ఇండివిజువల్ క్రైమ్స్ జరగలేదని కాదు, బట్ వరల్డ్ కప్ కోసం అని చెప్పి కొన్ని వేల మంది ఆడవాళ్ళని ట్రాఫిక్ చేశారు అనేది మాత్రం ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు. ఇలా ఫీఫా వరల్డ్ కప్కు ముందు అమ్మాయిలు మిస్ అయిపోతున్నారనే ఎలిగేషన్స్ ఫేక్ అని చెప్పి వాళ్ళు కొట్టిపారేశారు. సో ఇలాంటి రూమర్స్ని ఫ్యాక్ట్గా ప్రజెంట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి నా ఒపీనియన్. అండ్ ఫైనల్గా ఈ వీడియో పర్పస్ వచ్చేసి ఫుట్బాల్ని హేట్ చేయడం అయితే కాదు. ఎందుకంటే ఫుట్బాల్ అనేది ఎప్పటికీ ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గేమ్స్లో ఒకటి. కానీ బ్యూటిఫుల్ గేమ్ని రన్ చేస్తున్న సిస్టమ్ ఆల్వేస్ బ్యూటిఫుల్గా ఉండాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు కదా. కరప్షన్, పాలిటిక్స్, పవర్, మనీ ఇలాంటివి స్పోర్ట్లో ఎంటర్ అయితే గేమ్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవడం అనేది చాలా కామన్. కానీ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే 2015 కరప్షన్ స్కాండిల్ తర్వాత ఫీఫా గవర్నెన్స్లో కొన్ని రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ట్రాన్స్పరెన్సీని పెంచడానికి ఎఫర్ట్స్ కూడా జరుగుతున్నాయి. సో ఫీఫా మొత్తం ప్రజెంట్ పర్ఫెక్ట్ అయిపోయిందంటే ప్రాబబ్లీ కాదని చెప్పాలి. ఎందుకంటే ఫుట్బాల్ని లవ్ చేసే మిలియన్స్ ఆఫ్ ఫ్యాన్స్, ప్లేయర్స్, జర్నలిస్ట్, ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఫీఫాని క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. అండ్ అదే డెమోక్రసీ యొక్క స్ట్రెంగ్త్, అదే స్పోర్ట్స్ స్ట్రెంగ్త్ కూడా. సో వీడియో స్టార్టింగ్లో అదే ఫస్ట్ పార్ట్ స్టార్టింగ్లో ఒక ఫుట్బాల్ మ్యాచ్ వెనకాల ఎంత డర్టీ గేమ్ ఉంటుందో తెలుసా అని చెప్పి నేనైతే ఒక క్వశ్చన్ అడిగాను. సో ఈ 2 పార్ట్స్ చూసిన తర్వాత మీరే ఆన్సర్ని డిసైడ్ చేయండి. ఫుట్బాల్ డర్టీ గేమా,
నేనైతే కాదని చెప్తాను. మరి ఫుట్బాల్ని కంట్రోల్ చేసే కొంతమంది డెసిషన్స్ డట్టియా? దానికి ఆన్సర్ మీరే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫుట్బాల్ లవర్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హిడెన్ హిస్టరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నైస్ డే.